భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 40 నందు భృగు ఋషి త్రిమూర్తుల ఆధిక్యతను పరీక్షించుట, మృతులైన విప్రకుమారులను భగవానుడు ప్రసాదించుట మొదలైన కథలను ఈ భాగంలో విందాం. సుఖ మహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజా, ఋషులు అనేకులు సరస్వతీ నదీ తీరంలో సత్రయాగం చేస్తూ ఉన్నారు. తత్సమయంలో అక్కడ స్వద్విషీయానీకంపై గోష్ఠి కొనసాగుతూ ఉన్నది. చివరకు త్రిమూర్తులలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న ఉదయించడంతో భృగు మహర్షి ఆ విషయాన్ని పరిశీలించి పరీక్షించి తాను నిర్ణయం చేస్తాను అని చెప్పి ప్రథమంగా బ్రహ్మలోకం చేరి పితామహునికి వందనం కూడా చేయక నిరాదరణ భావంతో నిలబడిపోయాడు. అతని అహంకార స్థితిని గుర్తించిన బ్రహ్మ క్రుద్ధుడైనాడు. కానీ తన పుత్రుడైన భృగువుపై దానిని ప్రయోగించక వివేకంగా జలాలతో అగ్నిని చల్లార్చివేసినట్లు క్రోధాగ్నిని హృదయంలోనే అణిచివేసుకున్నాడు. ఆ స్థితిని చూసి భృగువు శీఘ్రంగా కైలాసం చేరాడు. అతన్ని చూసి శివుడు సోదరాభిమానంతో సాదరంగా అతన్ని ఆలింగనం చేసుకోవాలని చేతులు చాచాడు. కానీ భృగువు అతన్ని నిరోధించి, శంకరా, వేదలోక మర్యాదలను దాటి నువ్వు సంచరిస్తున్నావు కనుక నిన్ను నేను స్పృశించను అన్నాడు. ఆ పలుకులను ఆలకించిన రుద్రుడు కుపితుడై కనులెర్రవారగా త్రిశూలాన్నెత్తి భృగువును అంతం చేయబోవా జగన్మాత రాజరాజేశ్వరి భర్త పాదాలను పట్టి వేడి వినయంగా అతని క్రోధాన్ని శాంతింపజేసింది. అంతే, భృగు మహర్షి కైలాసం నుండి వైకుంఠానికి పయనించాడు. తత్సమయాన శ్రీహరి లక్ష్మీదేవి అంకంపై తన శిరస్సును ఉంచి శయనించాడు. అది తిలకించిన భృగువు తన పాదంతో శ్రీహరి వక్షస్థలాన్ని తన్నినాడు. భక్త జనాశ్రయుడైన శ్రీహరి శీఘ్రమే శయ్య నుండి లేచి దిగి అవనత శిరస్కుడై భృగువుకు ప్రణమిల్లి, తపోధన, మీకిదే మా స్వాగతం. సుఖాసీనులై క్షణం విశ్రమించి ఆగమన కారణాన్ని వివరించెదురుగాక. మహాత్మా, మీ చరణ కమలాలు అత్యంత సుకుమారమైనవి అంటూ ఆ పాదాలను ఒత్తుతూ, మునీంద్ర, మీ చరణ జలాలు తీర్థాలను సైతం పావనం చేస్తాయి. నీ పావన పాదోదకంచే పరివార సహితంగా నన్ను నా లోకాన్ని పవిత్రం చేసెదురుగాక. మీ చరణ స్పర్శ మాత్రంచే నా పాపాలన్నీ నాశనమైపోయాయి. లక్ష్మికి ఏకమాత్రాశ్రయుడనైన నా వక్షస్థలమందు భవదీయ పద పద్మాంకిత స్థానంలో సర్వదా శ్రీదేవి వసించి ఉండునుగాక అన్నాడు. గంభీరంగా శ్రీహరి పలకడంతో భృగువు మహానంద పరవశుడై సంతుష్టుడై భక్త్యావేశంతో ఆనంద పారవస్యాన్న కనుల నీరు నిండా కొన్ని క్షణాలు మౌనంగా నిలిచిపోయి శ్రీహరికి వందనాలు అందచేసి సరస్వతీ నదీ తీరం చేరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర జరిగిన స్వానుభవ విషయాలు వివరించాడు. అతని పలుకులను ఆలకించిన వారందరూ ఆశ్చర్యచకితులైపోయారు. త్రిమూర్తులలో శ్రీహరియే శ్రేష్ఠుడు అని నిశ్చయించారు. జ్ఞాన వైరాగ్య ధర్మైశ్వర్యాదులన్నీ లభిస్తాయని, విశుద్ధ కీర్తి లభిస్తుందని నిశ్చయించుకున్నారు. అకించనులు, సమచిత్తులు, సర్వులకు తమ అభయాన్ని ప్రసాదించినట్టు వారు అయిన సజ్జనులకు శ్రీహరియే పరమగతి అని శాస్త్రాలన్నీ చెబుతూ ఉన్నాయి. సత్వగుణ సంపన్నులైన భూసురోత్తముల కంటే శ్రీహరి దేవునికి పరమ ప్రీతి. అతనికి వారే ఇష్టదేవతలు. నిష్కాములు, శాంతచిత్తులు, వివేకవంతులు అయిన వారు శ్రీమన్నారాయణునే భజిస్తూ ఉంటారు. గుణమయమైన భగవన్మాయ సురాసుర రాక్షస మూర్తులను మూడింటిని సృజించింది. శ్రీహరిని పొందడానికి దేవతామూర్తులే సాధనాలవుతూ ఉన్నాయి. ఆ శ్రీహరియే సర్వ పురుషార్థ రూపుడై ఉన్నాడు. మానవ కళ్యాణార్థమే సరస్వతీ తీరంలోని మహర్షులు సంశయ విచ్ఛేదం చేసి పురుషోత్తముని ఆరాధించి పరమ పదం పొందారు. సోతర్షి పలుకుతూ ఉన్నాడు. సౌనకాది మహర్షులారా, పురుషోత్తముని ఈ కమనీయ గాథను ఆలకించేవారు, పఠించేవారు కూడా సంసార భయదూరులవుతారు. భగవద్గాథలు సంసార దూర పదగాములైన వారికి శ్రమను దూరం చేసి ఇటు అటు పరిభ్రమించనవసరం లేకుండా చేస్తుంది. సుఖమహర్షి భగవత్ ప్రభావాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. రాజా, ఓ రోజున ద్వారకానగరంలో ఓ విప్రపత్నికి పుత్రుడు పుట్టి భూస్పర్శ కలగడంతోనే మరణించాడు. ఆ బిడ్డ మృత కళేబరాన్ని రాజద్వారం దగ్గర ఉంచి రోధిస్తూ ఆ విప్రుడు ఆతురతగా మాట్లాడసాగాడు. విప్రద్రోహులు, ధూర్తులు, కృపణులు, విషయలోలురు అయిన ప్రభువుల దుష్కర్మాచరణ వల్లనే నా పుత్రుడు అంతమైపోయాడు. ఇంద్రియ లోలురు, హింసాపరాయణులు, దుశ్శీలురు అయిన శాసకుల దోషం వల్లనే ప్రజలు దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు అన్నాడు. అలాగే ఆ విప్రునికి కలిగిన ద్వితీయ తృతీయ సంతానం కూడా మరణించడంతో అతడు ఆ బాలకుల కళేబరాలను రాజద్వారంలో ఉంచి మొదట్లో మాట్లాడిన విధంగానే భాషించి వచ్చాడు. ఇలా జరుగుతూ ఉండగా నవమ పుత్రుని శవాన్ని కూడా
అతడు అక్కడ ఉంచుతో అదే విధంగా పలుకుతున్న సమయంలో వాసుదేవుని దగ్గరగా కూర్చున్న అర్జునుడు ఆ విప్రునితో, భూసురోత్తమ, మీ ద్వారకా నగరంలో ధనుర్ధారి అయిన శత్రువుడే లేడా? యాదవులు, విప్రులు శాసకత్వాన్ని విడనాడి యాగంలో ఉండిపోయారు. దారపుత్ర ధనాదులను త్యజించి విరక్తులై చరించే బ్రాహ్మణోత్తములున్న రాజ్యము, దాన్ని పాలించే రాజు వవర్ధులే పుత్ర శోక సంతప్తులై మీ దంపతులున్నట్లు నేను గ్రహించాను. మీ బిడ్డలను నేను రక్షించలేకుంటే ఈ గాంధీవాన్ని అగ్నిదగ్ధం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన విని ఆ భూసురుడు, ఇక్కడ ధనుర్వేద విశారదులైన బలరామ, శ్రీకృష్ణ, ప్రద్యుమ్న, అనిరుద్ధాదులే నా బిడ్డలను కాపాడలేకుంటే నువ్వు కాపాడగలవు అని అనుకోవడం నా అజ్ఞానమే అవుతుంది. నీ పలుకులను నేను నమ్మజాలకున్నాను అనగా అర్జునుడు, బ్రాహ్మణోత్తమ, నేను నువ్వు చెప్పిన వారిలోని వాడను కాను. విశ్వవిఖ్యాతమైన గాంధీవధారినైన అర్జునుడను మాత్రమే. మీరు నన్ను తిరస్కరించకండి. తమరు నన్ను ఎరగరు కాబోలు. పాలాక్షుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించిన వాడనని తమకు వివరించాలా? చెప్పండి. రణరంగంలో మృత్యువునైనా ఎదిరించి మీ పుత్రులను తీసుకువచ్చి మీకు సమర్పిస్తాను అన్నాడు. అర్జునుని ఆ దృఢ గంభీర వచనాలు విన్న ఆ బ్రాహ్మణునికి విశ్వాసం కలిగి స్వగృహం చేరి చాలా కాలం గతించ తన పత్ని ప్రసవ వేదన చెందుతూ ఉండగా బ్రాహ్మణుని పిలుపును అనుసరించి గాంధీవధారి అయి శుద్ధాచమనం చేసి పరమశివునికి ప్రణమిల్లి దివ్యాస్త్రాలను స్మరించాడు. తరువాత గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆ బ్రాహ్మణుని సూతికా గృహానికి 10 దిశలను శరపంజరంలా తయారు చేశాడు. చీమ కూడా అందులోకి దూరే అవకాశం లేకుండా చేశాడు. సమయం ఆసన్నం కావడంతో ఆ బ్రాహ్మణ పత్ని ప్రసవించింది. పుత్రుడు ఉదయించి పదే పదే రోధించసాగాడు. సరువులు చూస్తుండగానే ఆ బాలుడు ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమైపోయాడు. అంతా భూసురుడు శ్రీకృష్ణుని సమక్షంలోనే అర్జునుని నిందించసాగాడు. ఈ నపుంసకుని వచనాలు విశ్వసించి మూర్ఖుణ్ణై మోసపోయాను. ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీకృష్ణ, బలరామాదులే కాపాడలేని నా సంతానాన్ని పరులెవరు కాపాడగలరు? ఆత్మ ప్రశంసకుడైన అర్జునుని గాంధీవానికి ధిక్కారము. బలీయమైన ప్రారబ్ధం నా నుండి నా సంతానాన్ని వేరు చేస్తుంటే అజ్ఞాని అయి అర్జునుడు తీసుకువస్తాడని ప్రగల్భాలు పలికాడు అంటూ అతడు నిందిస్తూ ఉండగానే పార్థుడు నిజ యోగ బలంతో సంయమని నగరం చేరాడు. అక్కడ అతనికి ఆ బ్రాహ్మణ పుత్రుడు కానరాలేదు. అట నుండి అతడు క్రమంగా ఇంద్రాగ్ని, సోమ, వరుణ, నిర్వృతిలోకాలే కాకుండా స్వర్గోపరి భాగంలో ఉండే మహర్లోకాదులు కూడా అన్వేషించాడు. సర్వం అన్వేషించిన విప్రసుతులు కానరాకపోవడంతో నింద చేసుకుంటూ అగ్నిలో ప్రవేశించ సంసిద్ధుడు కావడంతో అతన్ని అటకాయించి భగవంతుడు పలుకుతూ ఉన్నాడు. పార్థ, స్వతిరస్కారం చేసుకోకు. ఆ విప్రసుతులను నేనిప్పుడు నీకు చూపిస్తాను. ఇప్పుడు నిన్ను నిందించిన వీరే నిన్ను అదే నోటితో ప్రశంసిస్తారు అని పలికి వాసుదేవుడు పార్థ సమేతంగా తన దివ్య రథాన్నెక్కి పశ్చిమ దిక్కుగా పురోగమించాడు. ఆ కృష్ణార్జునులిద్దరూ సప్తసాగర, సప్తద్వీప, సప్త కుల గిరులను దాటి లోకాలోకాచలం కూడా దాటి మహాంధకారంలో ప్రవేశించారు. శైబ్య, సుగ్రీవ, మేఘ, పుష్ప, వలాహకాలనే ఆ దివ్యాస్వాలు కూడా ఆ గాఢాంధకారంలో దారి తెలియక పరిభ్రమించసాగాయి. వాటిని స్థితిగతులను అవగతం చేసుకున్న పరమాత్మ అనంత సూర్య సమప్రభాభాసమైన తన దివ్య సుదర్శన చక్రాన్ని రథానికి ముందు నడువ ఆదేశించాడు. నిజ జ్యోతిర్మయ తేజస్సుతో ఆ దివ్య సుదర్శన చక్రం ఆ గాఢాంధకారాన్ని రూపుమాపి మనోమయ వేగాన పురోగమిస్తుండగా శ్రీరాముని కోదండ ధనుర్విముక్త శరం రాక్షస సేనలో ప్రవేశిస్తున్నట్లున్నది. అలా ఆ దివ్య సుదర్శనం దారి చూపుతుండగా తన్మార్గానుసారం రథం పురోగమించి పారావార రహిత సర్వశ్రేష్ఠ జ్యోతిర్మయ ప్రదేశం చేరడంతో పార్థుడు ఆ తేజస్సును దర్శించలేకపోయాడు. కనులు మూసుకున్నాడు. అంత ఆ రథం దివ్య జలరాశిలో ప్రవేశించింది. ఆ జలరాశిలో ఉత్తాల తరంగాలతో ప్రకాశించి ఒక దివ్య భవనం వారికి కనిపించింది. ఆ దివ్య భవనంలో సహస్ర సంఖ్యలలో మణిమయ స్తంభాలున్నాయి. వాటి ప్రకాశంతో 10 దిశలు దివ్య శోభలతో నవ్యంగా అలరారుతూ ఉన్నది. అక్కడ శేష భగవానుడు రాజిల్లుతూ ఉన్నాడు. సహస్ర ఫణాఫణి మండలుడై భయానకంగా గోచరించే అతని ప్రతి శిరస్సుకు భయంకరమైన 2 నేత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అతని దేహమంతా కైలాస సమశ్వేత వర్ణంతో భాసిల్లుతూ ఉన్నది. కంఠ, జిహ్వా ప్రదేశాలు మాత్రం నీలంగా ఉన్నాయి. ఆ శేషపాన్పుపై విష్ణు భగవానుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ప్రావృట్కాల
మేఘమండలం వలె అతని దివ్యదేహం భాసిల్లుతూ ఉన్నది. ఆకర్ణాయతమైన ఆ దేవదేవుని లోచనాలు విశాల సుందరంగా భాసిల్లుతూ ఉన్నాయి. అమూల్య మణిమయ కిరీటం, మకర కుండల ప్రభలతో ఆ దేవదేవుని అగణిత కుటిలాలకాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అష్ట సంఖ్యలో ఆజానుబాహువులు, కంఠసీమలో కౌస్తుభమణి, వక్షస్థలాన శ్రీవత్స లాంఛనము, దీర్ఘమైన వనమాలను ధరించి ఆ దేవదేవుడు విశ్వమోహనుడై ఉన్నాడు. పార్షదులైన నంద సునందాదులు మూర్తిభవించి సుదర్శనాది దివ్యాయుధాలు, పుష్టి, శ్రీ, కీర్తి, అజాది శక్తులు 4 సర్వబుద్ధులు, సర్వలోక పాలురకు సైతం ప్రభువైన పురుషోత్తముని ఆరాధిస్తూ ఉన్నాయి. అట్టి అలౌకిక స్థాయిలో ఉన్న శేషసాయిని పార్థుడు సందర్శించాడు. స్వస్వరూపుడే అయిన అనంత దేవునకు శ్రీకృష్ణుడు ప్రణమిల్లాడు. ఆదిలో ఆ రూపాన్ని తిలకించి భీతిలిన పార్థుడు కూడా స్వస్థ చిత్తుడై ప్రణమిల్లాడు. తర్వాత ముకుళిత హస్తుడై వారిద్దరూ నిలబడ్డారు. అది చూసిన భూమా పురుషోత్తముడు మందస్మితం చేస్తూ మధుర గంభీర వాణిలో, కృష్ణార్జునులారా, మిమ్మల్ని చూడాలనియే విప్రస్తుతులను అందరినీ నేను ఇక్కడికి రావించాను. మదీయాంశలతో మీరిరువురు పృథ్వీయందు అవతరించి రాక్షసులను అంతం చేసి శీఘ్రంగా నన్ను చేరండి. సనాతన ఋషులైన నరనారాయణులు మీరు, పూర్ణ కాములు, సర్వశ్రేష్ఠులు అయిన మీరు లోక సంగ్రహార్థం ధర్మాలను ఆచరించండి. ఆ విప్రస్తుతులను అందరినూ వెంటబెట్టుకుని స్వస్థానమైన ద్వారకా నగరం చేరారు. జనన కాల వ్యవధిని అనుసరించి ఆ బాలురు వర్ధిల్లి ఉన్నారు. వారిని కృష్ణార్జునులు ఆ బ్రాహ్మణోత్తములకు సమర్పించడంతో ఆ పుణ్య దంపతులు పరమానందం చెందారు. శ్రీమన్నారాయణ దేవుని ఆ పరమధామాన్ని తిలకించిన అర్జునుని ఆనందాశ్చర్యాదులకు హద్దులు లేకపోయాయి. సరువులలో ఉండే బల పౌరుషాదులన్నీ శ్రీకృష్ణ భగవదనుగ్రహ ఫలమే. శ్రీకృష్ణ దేవుడు ఆ రీతిగా నిజైశ్వర్య వీర ప్రతాపయుక్తమైన అసంఖ్యాక లీలలను ప్రకటించాడు. సామాన్య సంసారికునిలా, లోకదృష్ట్యా భోగాలను అనుభవించే సాధారణునిలా కూడా నటించాడు. చక్రవర్తి సమంగా యాగాలు అనేకం చేశాడు. మహాపురుషుల ఆదర్శానుసారం ప్రవర్తిస్తూ సర్వుల అభీష్టాలను నెరవేర్చాడు. అధార్మికులైన రాజులను ఎందరినో స్వయంగా సంహరించడమే కాకుండా అర్జునాది వీరశ్రేష్ఠుల ద్వారా అసంఖ్యాకులను అంతం చేయించాడు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 40 నందు భృగు ఋషి త్రిమూర్తుల ఆధిక్యతను పరీక్షించుట, మృతులైన విప్రకుమారులను భగవానుడు ప్రసాదించుట మొదలైన కథలను ఈ భాగంలో విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 41 నందు శ్రీకృష్ణ లీలా విహార వైభవాలు అనే కథలను విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.